ప్రభు నా పేరు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గడచిన దినం నుండి ఈ సమయం వరకు మీరు ఎక్కడ చోటు చల్లగా కాపాడినందుకు మీకు వందనాలు. ప్రభు పరిశుద్ధ వారంలో ప్రవేశించబడి ఈ యొక్క శ్రమలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుని మీ యందు జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మాలో ఇంకేమైనా లోటు ఉంటే ఆ లోటును సరిదిద్దుకొని జీవించడం సహాయం చేయండి. మీ దగ్గర హస్తాన్ని మా మీద ఇచ్చండి ఆయన. మా మనసులు పూర్తిగా ప్రభు మీ వాక్య ప్రకారం నడుచుకునేలాగా మిమ్మల్ని మేము అంగీకరించేలాగా మమ్మల్ని సిద్ధపరచండి. అన్ని విషయాల్లోనూ తోడు నీడగా ఉండి నడిపించండి. రావణం తప్పించండి. ఏసిన పట్టినగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా శిలువ ధ్యాన నిమిత్తం ఎఫ్ఎస్సీలు రాసినటువంటి పత్రిక ఎవరు తీయద్దండి, నేను చెప్తాను. 4:29 ఈ విధంగా ఉంది. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. గలతీయులు రాసినటువంటి పత్రిక 4:2 తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు దేవుని పోలి నడుచుకోవాలి. తండ్రి ఒక దినాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. ఆ దినము వచ్చే వరకు కూడా మనం ఎలా ఉండాలంటే ఒకరికొకరు అవయవులై ఉండాలి. అబద్ధం ఆడటం మాని సత్యమే మాట్లాడుకోవాలి. అంటే ఈ శ్రమల కాలం అంతా కూడా మనం చాలా విషయాలు విన్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే మనం చేయవలసింది ఏంటి? ఇక రాబోయే రోజుల్లో మళ్ళా 40 రోజులు వచ్చే వరకు కూడా మనం చేయవలసింది ఏంటంటే విన్నటువంటి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. విన్నటువంటి మాటల్ని శ్రద్ధగా మనం దేవుని పట్ల నెరవేర్చాలి. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా మంచి మంచి కార్యాలు చేశారని మనకు తెలుసు. అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు, స్వస్థతలు చేశారు, ప్రతి ఒక్కరిని కూడా క్షమించారు. అదే విధానం కూడా మనం క్షమాభిక్ష పెట్టి, అంటే మనం క్షమించేటువంటి గొప్పవాళ్ళం కాదు, కానీ మనకు ఎవరన్నా ఏదైనా బాధ కలిగించినప్పుడు, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, నిందించి దూషిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పట్ల, దేవుని వైపు విశ్వాసంతో చూసి ప్రార్థించి వారిని క్షమించే రీతిగా మనకి గట్టి మనసు కావాలి, మెత్తని హృదయం కావాలి, తట్టుకునే గట్టి మనసు కావాలి, క్షమించేటువంటి మాంస హృదయం కావాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి అంటే మెత్తని హృదయం కావాలని దేవుని మనం ప్రార్థన చేయాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను చేత వెంటాడబడ్డారండి. లూకా సువార్త 4:1-2 చూస్తే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో శోధింపబడ్డారు. ఆయన 40 దినాలు దేనితో శోధింపబడ్డారంటే ఎలాగా శరీరాన్ని ఆయన శుష్కింపజేశారు. ఇలాగా ఉపవాసం చేసి ఏమీ తినకుండా ఆయన తన యొక్క హృదయాన్ని గట్టిగా విశ్వాసం చేత నడిపించబడడానికి, ఆత్మీయతో నింపబడడానికి, పూర్ణ హృదయంతో ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించడానికి ఆయన ఏం చేశారంటే 40 దినాలు తనను తాను బలపరుచుకున్నారు. మనం ఈ రోజుల్లో ఒక్కరోజు కూడా ఉపవాసం చేయడానికి మనం సిద్ధంగా లేవు. ఎందుకంటే అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, ఇతర కారణాలు అవ్వచ్చు. కానీ ఇక్కడ 40 దినాలు కూడా ఉపవాసం చేసి ఆయన బయటికి రాగానే సాతాను చేత భయంకరంగా శోధించబడ్డాడు. ఆయన ఈ రాళ్లను రొట్టెగా మార్చుకో అని మొట్టమొదటిగా ఆ యొక్క సమస్యను అయితే ఆయన ఎదుర్కొన్నారు. సాతాను మళ్ళీ అనేక చిక్కులతో బైబిల్లో చాలా సందర్భాల్లో బాధించి వేధించుకుంటున్నది. ఎలా అంటే ఆదికాండం 3:4-5 సర్పం ద్వారా ఫస్ట్ మోసం. యోబు గారి గురించి తెలుసు. 1:9 పరిశుద్ధుల మీద నింద మోపడం కోసం దేవుని దగ్గర ఆజ్ఞ తీసుకుని, అనుమతి తీసుకుని వచ్చి బాధ పెట్టిన విధానం కూడా మనం చూసాం. యోహాను సువార్త 13:2 మనుష్యులను పాపము చేయటకు అక్కడ ప్రేరేపించబడినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారం మనకి అర్థమవుతుంది. యోహాను సువార్త 8:44 అబద్ధమాడు, ఏం పర్వాలేదు, అబద్ధం ఆడితే నష్టమేమీ లేదు అని కూడా ప్రేరేపించింది కొన్ని సందర్భాల్లో సాతాను. 1 పేతురు 5:8
మనుష్యుల మృంగుటకి సాతాను అటు ఇటు తిరుగులాడుతుంది. మింగేయడం అంటే నోట్లో వేసుకుని మింగేయడం కాదు, ఇలా మన మనస్సుని పట్టుకుంటుంది, గట్టిగా మనల్ని ఆడిస్తూ ఉంటుంది. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చెయ్యాలనుకుంటే ఇంకొకటి చేయిస్తూ ఉంటుంది మనతో. కనుక మనం ఎలా ఉండాలంటే ఈ ఉపవాస దినాలు ముగిసే లోపుగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఏ నిర్ణయం అంటే, సాతాను చేత నేను వెంటాడబడను, నన్ను నేను గట్టిగా ఆత్మీయ పరంగా నన్ను నేను బలపరుచుకుంటాను అనేటువంటి ఒక వాగ్దానం అయితే మనం తీసుకోవాలి. రోమీలు రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. ఇప్పుడు రోమీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. శరీరానుసారులు శరీర విషయములందు మనస్సునందులు, ఆత్మానుసారులు ఆత్మ విషయములందు చెప్పాలి మనస్సునందులు. శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుంది. శరీరం మీద మనకి కోరికలు చావకపోతే, శరీరాన్నే మనం చూసుకుని ఆనందిస్తూ ఉంటే వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే మరణానికి దారితీస్తుంది. అంటే చాలా చిక్కుల్లో సమస్యల్లో పడడానికి అవకాశం ఉంటుంది. లోకసువార్త 23వ అధ్యాయం 6-12 చూసినప్పుడు ఈ విధమైనటువంటి మనసు ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామని బైబిల్ క్లియర్గా చెప్తుంది. 10వ వచనంలో ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్ష్ణముగా నేరం మోపిరి. ఇక వాళ్ళకి చేయడానికి ఏమీ లేదు, ఏదో ఒక శ్రమ ఆయనకి కలిగించాలి. ఆయన యేసుక్రీస్తు యొక్క శ్రమలు మనుష్యుల చేతిలో అల్లల్లాడిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తగ్గిన విధానం మనం చూడలేదు. యేసుక్రీస్తు శిలువ మరణములో మత్తయి సువార్త 26-27 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకుంటే మనకు మొత్తం అర్థమవుతుంది. ఏ విధంగా అర్థమవుతుంది? స్నేహితుడు అప్పగించాడు, ఆ విషయం మనం వింటున్నాం. 30 వెండి నాణ్యములకు అమ్మి వేశాడు ఆయన. ఆ 30 వెండి నాణ్యాలకి అమ్మి వేయడానికి ముందు ఎంత తర్జన అయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. శరీరానుసారంగా ఆలోచిస్తున్నాడు, అతను మనస్సు లేదు, దేవునితో తిరుగుతున్నాడు, ఆయన బోధ వింటున్నాడు, ఆయన చేసే మహిమలు చూస్తున్నాడు, ఆయన చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా మనస్సు పెట్టలేదు. శరీరానుసారం బాగుపడాలనేటువంటి ఒక ఆశతో 30 వెండి నాణ్యాలకి అతను తల వంచిన స్థితి. శిష్యుల్ని విడిచిపెట్టేశాడు. శిష్యులు 12 మందిలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఇస్కరియోతు ఏం చేశాడు? వాళ్ళు చూసి కూడా ఇతనిలో ఏ మార్పు లేదు అనుకున్నాడు. ఆ విధమైనటువంటి సాతాను క్రియ అతని మనసులో ప్రవేశించింది. వెంటనే అది కార్యరూపంలో పెట్టాడు. అంటే ఇక్కడ శరీరానుసారంగా మాత్రమే ఆలోచించాడు. తన ఆర్థిక స్థితి బాగుపడాలని మాత్రమే ఆలోచించాడు, మనసుతో ఆలోచించలేదు. రాబోయే రోజుల్లో నేను ఎక్కడికి పోతాననేది కూడా ఆలోచించలేదు, నరకంలోకి పోతాడని కూడా ఆలోచించలేదు. శిష్యులు కూడా విడిచిపెట్టేశారు ఆయన్ని. ఒకనొక సందర్భంలో ఆయన ఎవరో నాకు తెలియదన్న శిష్యులు ఉన్నారు. మనల్ని ఎక్కడ హింస పెడతారో అని అక్కడ సిలువ వేసే సమయంలో అక్కడ చాలామంది సైడ్ అయిపోయినటువంటి స్థితి కూడా మనం చూసాం. అనేక సార్లు ఆయన అంటూనే ఉన్నారు. ఆ విధంగానే అంటే మనలో కూడా దేవుడు రాక వచ్చే వరకు కూడా నిలబడేవారెవరో, ఎత్తబడేవారెవరో, పారిపోయేవారెవరో ఎవరు కూడా చెప్పలేరు. అబద్ధ సాక్ష్యాల పలికారు. అక్కడ ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ వీళ్ళంతా కూడా అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. చెయ్యని విషయం నేరం మోపుతున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక ఏదో విచిత్రమైన విషయం చూసినట్టు తలలు ఊపుతూ ఉన్నారు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అయ్యా అలా కాదయ్యా, మేము ఎన్నో మేలు పొందాం, మీ ద్వారా ఎన్నో స్వస్థత కార్యాలు పొందాం, ఎన్నో అద్భుతాలు చూస్తాం. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని మంచిలోనే నడిపించారు కానీ చెడ్డదారిలో ఎప్పుడు కూడా మాకు బోధించలేదయ్యా అని ఒక్క వాళ్ళు కూడా నోరెప్పలేదు. మనం కూడా ఈ లోకంలో మంచి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా నోరు విప్పాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డల కోసం మనం నోరిపి ప్రార్థన చేయాలి, నోరిపి దేవుడిని అడగాలి. అంతేగాని మనం తలలు ఎలాగెలా ఊపడం కాదు. ఎవరో ఏదో చెడ్డ చెప్పారని అది మనం మనసులో పెట్టుకుని ఆ ఎదుటి వ్యక్తి మీద మనం లేనిపోని అబద్ధాలు వేయకూడదు. ప్రజలు ఆయన అపహసించరు. ఏ విధంగా అపహసించారంటే
దూషించారు, ద్వేషించారు, హింసించారు, చివరికి శిలువ కూడా అప్పగించారు. అప్పుడు కానీ వాళ్ళ యొక్క కడుపు మంట చల్లారలేదు. గాయపరిచారు. ఎంతగా గాయపరిచారంటే మాటలతో గాయపరిచారు, అక్కడ విధమైనటువంటి కత్తులతో పొడిచారు, రాళ్లతో హింసించారు. ఒక్కటని కాదు, చాలా విధాలుగా హింసించారు. మనకు కూడా ఈ లోకంలో అనేక రాళ్ళు రప్పలు పడతా ఉంటాయి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు, మనం కొంచెం ఒక రైట్ వేలో పోతున్నప్పుడు చాలామంది మనల్ని దారి మళ్లించడానికి చూస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మనకి ఒకటి ప్రార్థించాలి. ప్రార్థన ఒకటే మన సమస్యకి పరిష్కారం ఎప్పటికైనా సరే. కొన్ని సందర్భాల్లో నిందించి దూషించి ఎదుటి వాళ్ళు నోరు పాడు చేసుకుంటూ ఉంటారు. పుట్టి అనవసరంగా తెలియని విషయం ఒకటవుతుంది, చెప్పే విషయం ఒకటవుతుంది. జాగ్రత్త. దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు యేసు ప్రభు వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం ఆయనలో ఒక ప్రత్యేకతను బయట తీసుకోవాలి. ఆయన ఏ విధమైనటువంటి మాటలు కూడా వాళ్ళని దూషించడం కానీ, ద్వేషించడం కానీ, నోరు పాడు చేసుకోవడం కానీ చేయలేదు. అక్కడ ఎంతసేపు కూడా ఆదరణకరమైనటువంటి మనసుతోటే ఆయన చూశాడు. ఎవరిని కూడా నన్ను ఎందుకు కొడుతున్నామని అనలేదు. ఆయన వచ్చినటువంటి పని ఏంటి? మనల్ని అందరినీ ప్రేమించి తన్ను వెంబడింపుకోరు వారిని కూడా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆశతో ఆయన తీసుకుని మన నరకానికి పోకుండా మనల్ని పరలోక దారిని తీసుకువెళ్ళాలి, వెలుగు దారిలోకి తీసుకువెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మౌనంగా ఉండలేక నోరు జారుతూ ఉంటాం. అయినా వెంటనే క్షమాపణ అడగండి. ఒకవేళ నోరు జారలే చూడండి, పాపం చేసినట్టుగా మనకు అనిపిస్తే వెంటనే మనం దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థించాలి. ప్రార్థన చేస్తే ఆయన క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ వారి జ్ఞానం కానీ, వారి యొక్క మాట తీరు కానీ, ప్రవర్తన కానీ ఏ విధంగా కూడా అక్కడ సంతోషపెట్టే పరిస్థితుల్లో లేదు. మనకు కూడా కొన్ని సందర్భాల్లో సంతోషం కలిగించే విషయాలు ఉండవు. ఎందుకంటే ఈ లోకంలో అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక వేదనలు మన చుట్టుముడుతూ ఉంటాయి. యేసు ప్రభు వారిని చుట్టుముట్టినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు అన్నారు. మనం కూడా ప్రభువా చూడు తండ్రి, ఒక్కసారి పరిశీలించినైనా ఇక్కడ మనుషుల్ని గుర్రెల్లా తయారు చేయి తండ్రి, ఎవరిని నోరెత్తనివ్వకుండా నా పక్షాన్ని మంచిగా ఆలోచించేలా చేయతండి అని మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా మనం విశ్వాస వీరులుగా మిగిలిపోతాం. పౌలు గారు 2 కొరింథీ 6:10 ఏం చెప్తున్నారు? దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్ములను మేమే మెప్పించుకొనిచున్నాము. దేవుని పరిచారకులుగా ఉండటమే కాదు, దేవుని సన్నిధికి రావడమే కాదు, దేవుని స్తుతించడమే కాదు, దేవుని ప్రార్థించడమే కాదు, పరిచారకులుగా కూడా ఉండాలి. ఎలాంటి పరిచారకులుగా ఉండాలి? ది బెస్ట్ డిసైపుల్గా ఉండాలి, అంటే శిష్యులుగా ఉండాలి. ఇక్కడ మంచి శిష్యులుగా మనం ఉండాలి. ఆ శిష్యులు వేరు, మనం వేరండి అంటే మనం కూడా ఆయన శిష్యులమే, మనం కూడా ఆయన బిడ్డలమే, మనం కూడా విశ్వాస వీరులుగా మనం నిలబడాలి. మమ్ములను మేమే మెప్పించుకొనిచున్నాము, మేము మోసగంటమైనటువంటి సత్యవంతులము. మేము మోసం చేస్తూ కూడా సత్యవంతులుగా జీవిస్తున్నాం. మనమే గొప్పవారం అనుకునే స్థితి దిగజారిన స్థితి అని చెప్తున్నాడు. మోసం చేస్తున్నాం ఎదుటి వాళ్ళని, కానీ మేమే సత్యవంతులం అంటున్నామంట. మనం అంటే పౌలు గారు మనసు ఎంత గాయపడిందో ఆలోచించండి. గొప్పవారం అని చెప్పుకున్నాము, కానీ దిగజారిన స్థితిలో మనం ఉన్నాము. మనం గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం కాదు, మన యొక్క స్థితి దేవుని దగ్గర ఎలా ఉండాలంటే తల ఎత్తు స్థితిలో మనం ఉండాలి అని పౌలు గారు కుమిలిపోతూ వేదంతో చెప్పినటువంటి మాట. ఆయన ప్రజల చేత తృణీకరింపబడ్డారు. ఏ విధంగా తృణీకరింపబడ్డారు? పిలాతు అక్కడ ఏం చేశాడంటే చేతులు కడుక్కొని, చేతులు తులిపేసుకుని, ప్రజలందరూ వాని రక్తము అక్కడ పిలాతు చేసినటువంటి పని మంచిదా చెడ్డని పక్కన పెడితే నేను ఏమీ చేయలేను. చాలా సందర్భాల్లో ఆయన మనసులో ఆయన అనుకున్నాడు ఏమనంటే, ఈ నీతిమంతుని ద్వేషించడం, బాధించడం కరెక్టేనా? ఆయన భార్య కూడా చెప్పినప్పుడు ఆయన మనసులో కొంచెం వేదన పడినప్పటికీ ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తీసుకుని అక్కడ ఆయన చేతులు కడిగేసుకుంటే పాపం పోద్దని అనుకున్నాడు. అందుకు ప్రజలందరూ, అక్కడ ప్రజలు ఏమంటారంటే పిలాతు గారిని కానీ అక్కడ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పోయినటువంటి దుర్మార్గులు, దుష్టులు అందరూ కూడా ఆయన్ని ద్వేషించడానికి, దూషించడానికి అప్పటికే ఒక నిర్ణయంతో వచ్చినటువంటి ప్రజలు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనుకున్నారు.
వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి వాళ్ళ మీద ఉంటే సరిపోద్ది కదా, వాళ్ళ పిల్లల మీద కూడా రప్పించారు అంటే వాళ్ళు ఎంత తెగించారో ఒకసారి ఆలోచించండి. భయం లేనటువంటి స్థితి. మనం దెబ్బలు అంటున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్నే కాదు, పక్క వాళ్ళు ఎదురైనటువంటి బంధువులు అందరినీ తిట్టేస్తారు కొంతమంది. ఆ విధమైనటువంటి పరిస్థితి అయితే మనలో ఉండకూడదు. నిర్గమకాండం 25వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు, ఒకసారి చదవండి, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పిస్తాను. నేను ఎవరిని వదిలిపెట్టను. దేవుని యొక్క ఉగ్రత రాకుండా మనం చూసుకోవాలి. చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి. రాత్రి మనం పరిశుద్ధ వారంలో మనం ప్రవేశించామంటే మన మనసులన్నీ కూడా పరిశుద్ధపరచబడాలి. ఆయన శాస్త్రులు పెద్దల చేత దూషించబడ్డారు, ప్రజల చేత తృణీకరింపబడటం పక్కన పెట్టండి. 2వ పాయింట్, ఆయన శాస్త్రులు పెద్దల చేత దూషించబడ్డారు. మత్తయి సువార్త 27:41 వచనంలో అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచూ హేళన చేశారు. ఎంత ఆయన చేసినటువంటి దుష్టకార్యాలు ఏమీ లేవు, అంతా కూడా ప్రజలకు మేలే చేశారు. మంచి మార్గంలో విశ్వాసవీలుగా తయారు చేయాలనుకున్నారు, మంచి స్థితిలో వాళ్ళని చూడాలనుకున్నారు. కానీ వీరి యొక్క స్థితి ఇక్కడ ఎలా ఉందంటే బుద్ధి లేని నీచమైనటువంటి స్థితిగా ఉంది. అక్కడ ప్రధాన యాజకులు పెద్దలు వీరంతా కూడా అపహసించుతూ హేళన చేశారు. ఇర్మియా గ్రంథం 5:31 వచనంలో నీచమైన బుద్ధి లేని ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలికెదరు, అబద్ధ ప్రవచనాలు పలుకుతారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ జరిగిన విషయం ఒకటి, ఇక్కడ మాట్లాడే విషయం ఒకటి. మార్క్స్ వార్త 15:11 వచనంలో కీడు చేసేవారిగా ఉండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, బర్బాను తనకు విడుదల చేయవాలని జనులు అడిగినట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. ప్రజల్లో ఒక అలజడి సృష్టించి మీరంతా కూడా ఏం చేస్తారంటే, ఈయన యేసు ప్రభు వారికి సిలువ వేయండి అని చెప్పండి, బరబ్బని విడుదల చేయమని చెప్పండి, ఈయన్ని మీరు హింస పెట్టే విధంగా మాట్లాడండి అని ప్రజల్లో ఒక విధమైనటువంటి అలజడి సృష్టిస్తున్నారు. దుష్ట పన్నాగం పన్నుతున్నారు, జల్లులలో అలజడి సృష్టిస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారో ఆలోచించండి. అల్లరి మూక చేత అపహాస్యం చేయబడ్డారు. కొంతమంది ఎక్కడన్నా అల్లర్లు జరుగుతున్నాయంటే ఒక గుంపు కింద వచ్చేసి అక్కడ వాళ్ళకి విషయం తెలియదు, కానీ ఆ విషయం వాళ్ళు అన్వయం చేసుకుని మీదకి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి అల్లరి మూక చేత అపహాస్యం చేయబడ్డానికి ముందుగానే ఏర్పాట్లు చేయబడ్డాయి. అక్కడ ఆ మార్గంలో వెళ్ళచుండే వారు ఏమంటున్నారంటే, దేవాలయమును 3 రోజుల్లో పడగొట్టి పట్టువాడ నిన్ను నువ్వే రక్షించుకొని అపహాస్యం చేస్తున్నారు, దూషిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మరణం తప్పించుకో, 3 రోజుల్లో దేవాలయం తిరిగి కడతానని చెప్పావు కదా, నిన్ను రక్షించుకో అని దూషణ చేస్తున్నారు, శోధన చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. ఈ లోకంలో మనం మంచి పని చేస్తే మనకు దోషం తప్పదు, కానీ దేవుని చిత్త ప్రకారం కనుక మనం జీవిస్తే మనకి ఆయన దగ్గర ఆయన హృదయానుసారంగా మనం జీవించేటువంటి గొప్ప వ్యక్తులుగా నిలబడతాం. మనం దొంగల చేత ఎగతాళి చేయబడింది. 2 దొంగలు కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయితే ఒక దొంగ వెంటనే పరివర్తన చెందాడు. అక్కడికక్కడే ఆయన గొప్ప వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకడు ఆయన తీసి నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకోవచ్చు కదా అని అక్కడ తిరిగి ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు. దేవుని కార్యమును గ్రహింపలేని వారుగా నిరాశతో మరణానికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా, ఈయనైతే చాలా నిరీక్షణ కలిగి ఉన్నారు. నా తండ్రి దగ్గరకు వెళ్ళినా నేను 3వ దినాన్ని మళ్ళా సజీవుడిగా లేస్తాననే ఒక గొప్ప ఆశతో అయితే ఆయన ఉన్నారు. ఆశతోనే కాదు, గొప్ప సత్యాన్ని మనకి బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక్కడైతే ఈ దొంగలు మరణానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళలో ఏ విధమైనటువంటి పరివర్తన లేదు. యేసుక్రీస్తు మాత్రం దేవుని పిలుపునికి లోబడినట్టుగా మనం ప్రతి వాక్యంలోనూ చూస్తున్నాం, ప్రతి బాధని అనుభవించినట్టుగా చూస్తున్నాం. మరణం తర్వాత సజీవునిగా తిరిగి లేచే సువాసనకి దగ్గరగా ఉన్నారు ఆయన. అంటే సంతోషకరమైన స్థితికి ఆయన దగ్గరగా ఉన్నారు. నీవు నాతో కూడా పరదైసులో ఉందని వెంటనే అక్కడ ఆ దొంగలో వచ్చినటువంటి పరివర్తన చూసి అక్కడ మాట కూడా ఇచ్చారు. నేను ఇంత బాధలో ఉన్నాను కదా, ఏదో మాట్లాడుతున్నారులే, వీళ్ళు ఏదో అనుకుంటున్నారులే, వీళ్ళని ఏం రక్షించడం ఏంటి నాకు ఇంకా అని ఏమనుకోలేదు.
అక్కడ స్పాట్లో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అక్కడ మాట ఇచ్చి ఆ దొంగను కూడా అక్కడ సిలువు మీద అంత బాధపడుతున్నా అక్కడ రక్షించినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. ఎగతాళి చేసేవాడిని దేవునికి అప్పగించాలి. మనం ఈ లోకంలో దూషించి ద్వేషించి హింసించే వాళ్ళని మనం దేవునికి అప్పగించి దేవుని నిర్ణయం కోసం ఎదురు చూడాలి. మనం కంగారు పడకూడదు, ఆవేదించకూడదు. పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఆయన గురించి సణుక్కుంటున్నారు. ఏంటి ఇలాగా అలాగని సనుక్కుంటున్నారు. పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతో భోజనం చేయటం వాళ్ళకి నచ్చలేదు. ఏ పని చేసినా పక్షవాయువు గల వ్యక్తిని బాగు చేసినా విసుక్కున్నారు, స్త్రీని బాగు చేసినా విసుక్కున్నారు. వ్యభిచారం కలిగినటువంటి స్త్రీని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి ఈమెకి ఏదైనా శిక్ష వేయండి అన్నప్పుడు ఆయన నేల మీద రాసుకున్నప్పుడు కూడా తిట్టుకున్నారు. ఇక తిట్టుకోవడం అనేది వాళ్ళ యొక్క వంతు. కాబట్టి దేవుడు చేసే ప్రతి పనిని మనం గుర్తించాలి. పాపులతో భుజించడం చూసి సుంకరులతోనూ పాపులతోనే అక్కడ భోజనం చేస్తున్నారు. అంటే ఏంటంటే ఆయన పాపుల కోసమే వచ్చారు, పాపులను లేవనెత్తడం కోసం వచ్చారు, పాపుల్లో వెలుగు నింపడానికి ఆయన వచ్చారు. కనుక ఆయన భోజనం చేస్తున్నాడని అడగగా యేసుప్రభు వారు ఏం సమాధానం చెప్పారు తెలుసా? మత్తయి సువార్త 23:28 చూడండి. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. పాపులతో భోంచేస్తున్నాడు యేసుప్రభు వారు అని అక్కడ విసుక్కుంటున్నారు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే మీరు పైకి మాత్రమే నీతిమంతులుగా కనిపిస్తున్నారు కానీ లోపలంతా కూడా కపటం ఉంది, మీలో వేషధారంతో ఉన్నారు మీరు అని అక్కడే వాళ్ళని గద్దించి హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళని అక్రమంతో నిండి ఉన్న వారులారా నా యొద్ద నుండి పొండి అని కూడా ఆయన కోపపడుతున్నట్టుగా, మన కోపం కాదు, వాళ్ళు ఒక క్రమమైనటువంటి స్థితి రావాలని ఆయన అక్కడ వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. లోకస్వార్త 19:22 అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును అని సెలవిస్తున్నాడు. జాగ్రత్త, మనం తెలియకుండానే చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. తెలిసింది ఒకటి మాట్లాడతాం, తెలియని 10 మాట్లాడతాం. ఎదుటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడతాం, వెనక వాళ్ళ కోసం ఏంటంటో మాట్లాడతాం. దేవుని సన్నిధికి వస్తాం కానీ మన మనసు ఇక్కడ ఉండదు. అన్నీ కూడా మీరు కంట్రోల్లో పెట్టుకొని మంచి ఆలోచనలు మంచి ఉద్దేశంతో ఉన్నట్టయితే మనం ఆయన ఆశీర్వాదానికి పాత్రులుగా నిలబడతాం. నిజమే, ఎదుటి వారి పొగడ్తలకి మనం లొంగిపోకూడదు. ఎప్పుడు కూడా మనకు దేవుడు ఉన్నాడు, అదే మనకి కరెక్ట్, అదే మనకి నిత్యము. మర్యాదలు అసలు రూపం బయటకు వస్తుంది. మాట్లాడేవారు ఏం చేస్తారంటే దేవుని కోసం మనం పైకి దేవుని భక్తిగా ఉంటాం కానీ మన మనసులో ఏమనుకుంటామంటే మనకి ఎన్ని బాధలు వస్తున్నాయి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఆయన హింసించబడినట్టే ఆయన బాధలు పడినట్టే మనకి కూడా బాధలు వస్తున్నాయి, మనం ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందనుకుంటారు. జాగ్రత్త, మీ ప్రార్థనలన్నీ కూడా ఒక చోట అలా భద్రపరిచి ఉంటాయి ఆయన దగ్గర కవిలీలు, ఒక పుస్తకములు. ఆ విషయం మీకు తెలుసా? ఈ రోజు మీరు ఎన్ని ప్రార్థన చేశారో కూడా అక్కడ ఒక పుస్తకములలో జాగ్రత్త పట్టి ఉంటారట. మనకు ఒక రోజు తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పులో ఆ పుస్తకం తీయబడి నీవు ఏ విధంగా ప్రార్థించావు, ఎన్నిసార్లు ప్రార్థించావు, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నిలబడ్డావా, లేకపోతే ఊగిసలాడినటువంటి జీవితాన్ని జీవించావా, యథార్థత కలిగినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా లేదా అనే విషయాన్ని అక్కడ పుస్తకంలో లిఖించబడి ఉంటుంది. ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదండి. ప్రార్థన ద్వారా నీకు దేవుడు జవాబడం లేట్ అవ్వము కానీ నేను నడిపించేవాడు మాత్రం దేవుడే. నేను నడిపించేటువంటి నీ కుటుంబ స్థితి, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, నీ యొక్క మనోవేదన అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. మనకి ఏది లోటో ఆయనకి తెలుసు, ప్రతీది గమనిస్తూ ఉన్నాడు. అన్నీ కూడా మనకి చక్కబడే రోజు వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహతో మనం ఉండొద్దు. ఇక చివరిగా మనం ఎలా మాట్లాడాలి? ఈ లోకంలో మనం యేసుప్రభు వారిలాగా మెత్తగా చక్కగా ఆదరణకరంగా ఆత్మీయపరంగా మనం మాట్లాడాలి. దూషించి ద్వేషించే వారిపై నిందలు వేయకండి, దేవుడే చూసుకుంటాడు. నేను చెప్పాను కదా, మీరు ప్రార్థించే ప్రార్థనలన్నీ కూడా ఆయన సన్నిధికి చేరుతాయి, ఆయన పాదాల దగ్గర లిఖించబడతాయి. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గురించి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టియే మనకు తీర్పు ఉంటుంది. మనం అనుకుంటాం మనం మాట్లాడే మాటలు ఎక్కడే ఉంటాయి, గదిలో ఉంటాయి, పక్కింటోళ్ళు ఉన్నారా ఎదురింటోళ్ళు ఉన్నారా అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా నోటెడ్ అయిపోతుంది. జాగ్రత్త,
నోరుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మత్తయి సువార్త 12:34 సర్ప సంతానంతో పోలుస్తున్నాడు ఆయన. మొట్టమొదటి ఆదాము అవ్వల్ని బాధపడినటువంటి ఆ సర్పాన్ని సాతానుతో పోల్చాడు ఆయన. సర్ప సంతానమా, మీరు చెడ్డవారి ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయం నిండి ఉండటం బట్టి నోరు మాట్లాడును కదా. కాబట్టి హృదయం మనము దేవుని వాక్యంతో నింపుకుంటే మన నోరు పరిశుద్ధమైన మాటలు వస్తాయి. అస్సలు ప్రార్థన చేయకుండా, అస్సలు వాక్యం చదవకుండా మన ఇష్టం వచ్చిన జీవితం జీవించేసి దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని నేను దేవునితో పోరాడతాను, దేవునితో మాట్లాడతాను, దేవునితో నేను ముఖాముఖిగా కూర్చుంటాను అంటే మనకి ఏ లాభకరమైనటువంటి స్థితి ఉండదు. ఆయన ఎవరికి తోడుంటాడు? ఆయనను ఏర్పరచుకునే వారికి, హృదయంలో ఆయనను ఏర్పరచుకునే వారికి. కీర్తనల గ్రంథం 80:17 యథార్థవంతులకు, సామెతలు 3:32 యథార్థవంతులకు తోడుగా ఉంటాడు ఆయన. ఆయన జనులుగా పిలువబడిన వారికి. ఎజ్రా గ్రంథం 1:3 ఉంటుంది భయభక్తులు గల వారికి. హగ్గయి గ్రంథం చూడండి ఒకసారి. హగ్గయి 1:12-13 ఒకసారి చదువుదామండి. చెప్పండి. తమ దేవుడని యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడని యెహోవా ప్రవక్త హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు కూడది. అంతే. యెహోవా యందు భయభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఆదరిస్తారు. మనం తగు రీతిలో ఆయన మాటలు వింటూ ఆయన మార్గాన్ని మనం పాటిస్తూ నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఖచ్చితంగా మనలో భయం ప్లస్ భక్తి ఉండాలి. భయం లేకపోతే భక్తి ఉండదు. భక్తి అప్పుడు ఉంటే సరిపోదు. భయం ఎప్పుడైతే నీలో ఉందో ఆటోమేటిక్గా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు కొనసాగిస్తూ ఉంటావు. ఆయన సేవ కొనసాగించే వారికి, ఆయన ఎవరికి తోడుంటాడో తెలుసండి? ఆయన సేవ కొనసాగించే వారికి, ఆయన నిత్యము స్తుతించేవారికి, ఆయన నిత్యము ప్రార్థించేవారికి, ఆయన నిత్యము చేరబడి ఆయన సన్నిధిలో నిత్యము మోకాళ్ళునే వారికి ఆయన తోడుంటాడు. నేటికి మన క్రైస్తవ సంఘం సజీవంగా ఉందంటే ఆయన కృప మన మీద తోడుగా ఉండటం. కాబట్టి మనం ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు యథార్థవంతులుగా భయభక్తులతో జీవిస్తూ ఆయన్నే మనం నిజమైన రక్షకుడిగా స్తుతిస్తూ కొనియాడుతూ ప్రార్థిస్తూ ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. వందనాలు.